నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేటి అహ్మదాబాద్ మహానగరాన్ని ఒకప్పుడు అసావల్ అని, అహ్మదాబాద్ అని పిలిచేవారు. సబర్మతి నదీ తీరాన వెలిసిల్లే ఈ అసావల్ 11వ శతాబ్ది తరువాత అహ్మదాబాద్గా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. గుజరాత్కి వ్యవసాయ రాజధాని అయిన అహ్మదాబాద్లో అనేక దేవాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. వాటిలో గాంధీనగర్, అదాలజ్లో పూరీక్షేత్ర జగన్నాథుడు కొలువైన ఆలయం ఎంతో ప్రఖ్యాతమైనది. ఆ జగన్నాథుడు ఎక్కడ కొలువైనా తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులతో కలిసే కొలువవుతాడు. ఎక్కడ జగన్నాథుడు నెలకొన్నా ఆ క్షేత్రం పూరీ తరువాత అంతటి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోంది. జగన్నాథుని దేవస్థానం అహ్మదాబాద్లో ఒడియా సంప్రదాయానుగుణంగా, ఒడియా ఆగమ వాస్తుయుక్తంగా నిర్మితమై ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ దేవస్థానాన్ని దర్శించుకుందాం. దేశం నలుమూలలా వెలసినట్లే గుజరాత్ అదాలజ్ ప్రాంతాన కూడా వెలసిన పూరీ దేవుడు. సాక్షాత్తు పూరీ జగన్నాథుడే అనిపించేంత దివ్య దర్శనం అహ్మదాబాద్ అదాలజ్ ప్రాంత మందిర జగన్నాథుని దర్శనం. సుభద్ర, బలభద్రలతో కూడి జగానికి నాథుడై అలరారే జగన్నాథుని మూల విరాట్టులు. ఒడియా సంప్రదాయంలో పూరీక్షేత్ర దేవదేవునికి గుజరాతీయ భక్తజన సందోహం సమర్పించే నిత్య అర్చనాది కైంకర్యాలను స్వీకరించే జగన్నాథ బలదేవ సుభద్రలు. అహ్మదాబాద్, గాంధీనగర్, అదాలజ్ ప్రాంతంలోని ఈ జగన్నాథ దేవస్థానం ఎంతో సుందరమైంది. శ్రీ మహావిష్ణువు మరో అవతారంగా జగన్నాథ స్వామిని భావిస్తారు. ఈ వైష్ణవ సంప్రదాయ జగన్నాథ ఆలయం ఎంతో విశాలమైనదే కాదు, ప్రత్యేకమైన ఆలయ ఆగమానుసారం నిర్మితమైంది. ఓ భారీ గంధపు చెక్కను తొలచి మలిచారా అన్నంత దివ్యంగా, భవ్యంగా వెలుగులీనుతుంది గుజరాతీ జగన్నాథుని కోవెల. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః. శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారంలో సంపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. ద్వాపర యుగావతార విష్ణువు శ్రీకృష్ణుడిగా మనందరికీ తెలుసు. బాలకృష్ణుడుగా, యశోదామాత గారాల పట్టిగా, వ్రేపల్లె నివాస నందలాలంగానే మనకు తెలుసు. గోవులను కాచి కాళీయ మర్దనం చేసిన గోవిందుని లీలలు చూశాం. బృందావనాన నారీజన మానస చోరునిగా, మురళీధరునిగా, చిలిపి చేష్టల కృష్ణయ్య గురించి విన్నాం. ఆ జగన్నాటక సూత్రధారి జగానికంతా నాథునిగా, జగన్నాథునిగా పూరీక్షేత్ర నీలాచల నివాసాయగా కొలుచుకుంటున్నాం. శ్రీకృష్ణుడు జగన్నాథ స్వరూపంలో పూరీ మహాక్షేత్రాననే కాకుండా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ మహానగర అదాలజ్ ప్రాంతంలో ఓ పరమాద్భుతమైన మందిరంలో కొలువై ఉన్నాడు. జగదానంద కందాయ ప్రణతార్థహరాయ చ నీలాచల నివాసాయ జగన్నాథాయతే నమః. తిరుమల తిరుపతి సప్తగిరులలో వెంకటాచలంపై కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వరుని వలె పూరీక్షేత్ర నీలాచలంపై నెలకొన్న దేవదేవుడు జగన్నాథుడు. అందుకే ఆ పరమాత్మను నీలాచల నివాసాయ అని భక్తజనం కీర్తిస్తారు. ఈ భవ్య పురాతన ఆరామంలో పూరీక్షేత్ర మూల విరాట్టుల వలె నీలమాధవుడు జగన్నాథుడుగా, వారి సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులు కొలువై ఉంటారు. పూరీక్షేత్రం కంటే మరో విశేషమైనది ఈ మువ్వురి మూల విరాట్టులు ఓ పెద్ద పద్మంపై ప్రతిష్ఠితమై ఉండడం. సకల దేవతల వలె రాతి, లోహ విగ్రహాలుగా కాకుండా దారు శిల్పాలుగా, అనగా కలపపై రూపుదాల్చిన రూపాలు ఈ మూల విరాట్టులు. ద్వాపర యుగాంతంలో కృష్ణుని నిర్యాణం తరువాత ఒక దుంగ సముద్ర అలలపై తేలియాడుతూ ఉందట. ఆ కలప దుంగ నుంచే తనను రూపొందించమని ఆ శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్న మహారాజుకి స్వప్నాదేశం ఇచ్చాడని, అందుకోసం పూరీక్షేత్ర బంగాళాఖాత సముద్ర తీరానికి వెళ్లి చూడగా ఒక మర్రిమాను అలలపై తేలియాడుతూ ఒడ్డుకు రావడం కనిపించిందట. ఆ కలపదుంగ నుంచే జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను మలిచారని ఐతిహ్యం. అందుకే దేశంలోని ఎక్కడి జగన్నాథుని విగ్రహాలైనా అవి దారు విగ్రహాలుగానే మనకు దర్శనీయమవుతాయి.
ఈ అహ్మదాబాద్ అదాలజ్ జగన్నాథ మందిరంలోని మూల విరాట్టులు కూడా దారు విగ్రహాకృతులుగానే ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆ నల్లనయ్యను నీలమాధవునిగా దర్శించుకునే వారికి కుడివైపున పట్టువస్త్రధారుడే ఉంటాడు. ఎడమవైపున జగన్నాథుని సహోదరుడైన బలభద్రుడు. ఈ జగన్నాథ దేవస్థానం ఎంతో ప్రసిద్ధమైంది. ఈ ఆలయం పూర్తిగా పూరీ జగన్నాథ దేవస్థానం వలె నిర్మించటంతో పూరీ జగన్నాథ దేవస్థానాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ ఆలయ గర్భాలయంలోని మూల విరాట్టులను చూస్తే పూరీ గర్భాలయం చూసినంత భావన కలుగుతుంది. అందరూ దేవతల వలె రాతి లోహ విగ్రహాలుగా కాకుండా జగన్నాథ బలభద్ర సుభద్రల మూర్తులు ఓ ప్రత్యేకమైన చెక్కతో చెక్కినవి కావడంతో వీటిని దారుశిల్పాలు అంటారు. పూరీ దేవుణ్ణి పోలిన ఆ మూల విరాట్లను ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఒడిశా రాష్ట్రంలోని ఆలయాలు ఓ ప్రత్యేకమైన వాస్తుయుక్తంగా ఆగమశాస్త్రబద్ధంగా నిర్మితమై ఉంటాయి. కళింగ శిల్పుల పనితనంతో బహుశిల్పమయంగా కూడా ఉంటాయి. అదే తీరులో అదే రీతిలో అదే ఆలయ శిల్ప ఆగమ వాస్తు విధానాలను అనుసరించి అహ్మదాబాద్ అదాలజ్లోని ఈ జగన్నాథ మందిర ఆవరణమంతా వెలుగొందుతోంది. పూరీలోని ఆలయాన్నే తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారా అన్నంత వైభవంగా గోచరమవుతుంది. ఎక్కడా కలప ఉపయోగించకుండా ద్వారాలు, గుమ్మాలు, ప్రాకారాలు, గోపురాలు, విమాన శిఖరాలు ఎక్కడా కూడా కలపను ఉపయోగించలేదు. అన్ని నిర్మాణాలలోనూ రాతినే ఉపయోగించారు. మంచి గంధపు చెక్కతో పూరి ఆలయ ఆకారాన్ని చెక్కి అక్కడ నిలబెట్టారా అన్నంత దివ్యంగా భవ్యంగా గోచరమవుతుంది. ఒక విధమైన చలువరాతితో ఈ గుజరాతీ జగన్నాథుడి ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఒడియా ఆలయ ఆగమశాస్త్రం ప్రకారం పగోడా తరహా గోపురాలు, శిఖరాలు ఉంటాయి. 4 విభాగాలుగా ఉంటుంది. ఆలయాన్ని ఒక పక్క నుంచి చూస్తే ఆ 4 విభాగాలు కానవస్తాయి. మూల విరాట్టులున్న గర్భాలయాన్ని శ్రీమందిర్ అని అంటారు. దానిపైననే విమాన శిఖరం ఒక పిరమిడ్ వంటి ఆకృతిని నిర్మింపచేశారు. దానిపై సుదర్శన చక్రాన్ని కూడా ఉంచుతారు. దానికి ముందు భాగాన్ని భోగ్ మంటప్ అంటారు. ఇందులో స్వామివార్లకు నైవేద్యాలను నివేదనకై ఉంచుతారు. దానికి ముందుండేది జగ్మోహన్ మందిరం. దీనిని నాట్య మందిర్ అని కూడా పిలుస్తారు. అన్నింటికంటే ముందుండేదే ముఖమంటపం, ముఖశాల. ఇలా గుజరాత్ అహ్మదాబాద్ మహానగరాన అదాలజ్ ప్రాంతంలో ఒడిశా రాష్ట్ర పూరీ వెలిసిందా అన్నంత రీతిలో జగన్నాథ ఆలయం విరాజిల్లుతోంది. వైష్ణవ ఆగమరీతికి చెందిన జగన్నాథ మందిరంలో ఏ నిర్మితి చూసినా వర్ణనాతీతంగా భాసిల్లుతోంది. అదాలజ్ జగన్నాథ దేవస్థానం వర్ణించటానికి అలవి కానంత శిల్ప సౌందర్యంతో విరాజిల్లుతోంది. కళింగ శైలి శిల్ప రీతులతో ఏ కుడ్యాన్ని చూసినా, ఏ స్తంభాన్ని గాంచినా, ఏ ప్రాకారాన్ని చూసినా చెప్పలేనంత అనుభూతుల్ని కలిగించే శిల్ప సంపదతో కాంతులు వెదజల్లుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే తీర్థయాత్రికులు, పర్యాటకులు శిల్పుల ఉలుల చాతుర్యానికి ఆశ్చర్యచకితులై పరవశులవుతారు. అంతటి వైభవాన్ని సంతరించుకున్న గుజరాత్ నేలపై వెలిసిన పూరీ జగన్నాథాలయ శిల్పకళా నైపుణ్యాన్ని మనము చూసి ఆనందిద్దాం. అదాలజ్లో వెలిసిన అందాల ఆలహన మందిరం, భోగ్ మందిరం, నాట్య మందిరం, గర్భమందిరం ఇలా 4 భాగాలుగా ఉంటుంది. ఆలయ ప్రవేశద్వారం వద్ద ఏనుగులపై వ్యాళ జంతువులు అధిరోహించిన శిల్పాలు ఒడిశా అంతటా సాధారణంగా కనబడే శిల్పాలు. మద గజముల వలె ప్రవర్తించే మన మనోచిత్తములను విచక్షణ దేవతలుంటారు. కైలాసలోకాన శైవ దేవీ దేవతలుంటారు. ఈ భూలోక అహ్మదాబాద్ జగన్నాథ ఆలయంలో శైవ వైష్ణవ 2 లోకాల దేవుళ్ళు కనిపించి తన్మయానంద భరితుల్ని చేస్తున్నారు. ఈ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి, విమలాదేవి తదితర శక్తిమాత పలు అవతారాలు ఉపాలయ దేవతలుగా దర్శనమిస్తారు. ఆ స్త్రీ దేవతల దర్శనం ఎన్నో ప్రాంతాల నుంచి తరలివచ్చిన యాత్రికుల పాలిట వరప్రసాదమే. ఇన్ని పరమ విశేషాలమయమైన ఈ జగన్నాథుని చెంత సిరి సంపదల తల్లి శ్రీ మహాలక్ష్మి, మరో శక్తిమాత విమలాదేవిలు కూడా ఉన్నారు. జగన్నాథ బలభద్ర సుభద్రాదేవిలను గర్భాలయంలో దర్శించుకున్న తీర్థయాత్రికులు ఈ ఉపాలయ దేవదేవుళ్లను దర్శించుకోను వస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. సర్వశక్తిమయి శాస్త్రమయి అయిన శ్రీమన్మహాలక్ష్మి సకల జగత్తుకు ఇంధన శక్తిగా తేజరిల్లుతోంది. స్థానక భంగిమగా మహాలక్ష్మి భాసిల్లుతోంది.
దారు కలపతో తీర్చిదిద్దిన హృద్యమైన హృదయానురంజకమైన భక్తిభావ బంధురమైన మహాలక్ష్మి విగ్రహాకృతి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ధనదాయినిగా అష్టలక్ష్మి స్వరూపిణిగా వర్ధిల్లుతోంది శ్రీమన్మహాలక్ష్మి. నానావిధ ఆభరణాలు పుష్పమాలికలు ధరించి సర్వాంగ శోభితంగా సిరుల వరాల దేవేరి మూర్తీభవించి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి శ్రీహరి ప్రాణేశ్వరి. భగవత్ సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తోంది. ఆ సంకల్పం చేసేది హృదయస్థానం. అందుకే విష్ణువు హృదయవాసినిగా సంకల్పశక్తిగా లక్ష్మీమాత భాసిల్లుతోంది. క్షీరసాగరం నుంచి ఉత్పన్నం కావడం వల్ల నిర్మలతకు, చంద్ర సహోదరి కావడం వల్ల శీతలత్వానికి, అమృతంతో జనించడం వల్ల అమృతతత్వానికి, కమలవాసిని కావడం వల్ల వికసిత మనసుకు మహాలక్ష్మి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. అలాంటి మహాలక్ష్మి మహాశక్తిదాయినిగా ఈ మందిరంలో దర్శనమిస్తోంది. అడిగిన వరాలన్నీ ఇచ్చే అనంత వరదాయినిగా పరిఢవిల్లుతోంది. మరో ఉపమందిరంలో అమ్మ విమలాదేవిగా, మరో అవతారికగా జగదంబయే కొలువుతీరి ఉంటుంది. ఈ తల్లి విగ్రహాకృతి కూడా ఉత్తమ జాతి కలపతోనే చేసినదవటమే కాదు, విమలాదేవి ముఖబింబంలో అనన్యమైన కారుణ్యం, క్షమ, వాత్సల్యం వంటి ప్రేమభావాలు, ఆర్ద్రతకు చెందిన గుణాలు, ఆ దివ్య గుణాల సమాహారంగా మాత విమలాదేవి కానవస్తుంది. సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ సంపదల సాకారంగా కొలువైన విమలాదేవిని దర్శించడం వల్ల, ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్యభావన కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ఆ రీతిగా ప్రకాశించాలని భక్తుల భావన. అహ్మదాబాద్ నగరం ఎంతో విశాలమైనది, అందమైనదే కాదు, ఎన్నో విలక్షణమైన ఆలయాలు కూడా నెలకొని ఉన్నాయి. కేవలం గాంధీనగర్, అదాలజ్ అనే ఈ ప్రాంతంలోనే అనేక దేవాలయాలు దర్శనమిస్తున్నాయి. ప్రతి ఆలయానికి ఉపాలయ దేవతలు, వారు కొలివుండిన ఉపమందిరాలు ఉండడం సర్వసాధారణమే. ఈ జగన్నాథ మందిర ఉపాలయాల్లో అమ్మవార్ల మందిరాలతో పాటు హనుమాన్, వినాయకుడు ఉపాలయాలలో ఉపస్థితులయ్యారు. సబర్మతి నదీ తీరాన గాంధీ ఆశ్రమం కూడా ఈ ఆలయానికి తోడుగా సందర్శనీయ స్థానంగా ఉంటుంది. రామదూత అతులిత బలధామ, అంజనీపుత్ర పవనసుతనామ, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, మా కార్యములెల్ల సిద్ధింపగ చెయ్యవే, కపి విప్రుండా వాయుపుత్రుండా. జగన్నాథుని కృష్ణావతారానికి ముందు త్రేతాయుగావతారమైన శ్రీరామచంద్రునికి బంటు ఆంజనేయస్వామి. ఒక ప్రత్యేక మందిరంలో ఉన్న ఈ హనుమను జగన్నాథ మందిర సందర్శకులు దర్శించుకుంటారు. నరుల కంటే మించిన విశ్వాసపాత్రుడై రాముని నమ్మిన బంటుగా రామకార్య జయాలన్నింటా ఉన్న భక్తాగ్రేసరుడు ఈ ఆంజనేయుడు. కొన్ని క్షేత్రాలలో భయపీడలను దిలించి అభయాంజనేయుడైతే, మరికొన్ని ఆలయాలలో ధైర్య విజయాలను సంగే వీరాంజనేయుడు. ఈ మందిరంలోని ప్రతిమ నా రామునికి కైమోడ్పుల కైదండ అన్నట్టు కుంచితపాదుడై ఉంటాడు హనుమంతుడు. ఇదే ఆలయానికి ప్రవేశంలోనే గజముఖ దైవతం, ప్రథమ పూజల స్వామి విఘ్నేశ్వర స్వామి కొలువై ఉన్న చిరుమందిరం ఉంటుంది. అదాలజ్ జగన్నాథుని దర్శించవచ్చిన భక్తులు తమకెలాంటి అవాంతరాలు లేకుండా, ఏ విఘ్నాలు తమ జీవితాలలో కలగకుండా చూడమని కోరుకుంటారు. గజముఖుడై మనందరి ప్రథమ పూజలందుకునే గణపతి పాలరాతిమూర్తిగా బహు చక్కగా కొలువై ఉంటాడు. కిరీటధారుడై పెద్ద పెద్ద చెవులతో చామర కర్ణుడు అనిపించుకునే బొజ్జ వినాయకుడు వక్రతుండుడై అమృత కలశంతో అగుపిస్తాడు. పద్మపీఠంపై ఆసీనుడైన ఆ పార్వతీ నందనునికి అర్చనాది కైమోడ్పులు అర్పించి ముందుకు కదులుతారు భక్తులు. సబర్మతి నదీ తీరం ఎంతో సుందరమైనదే కాదు, మరెన్నో చరిత్రాత్మక ఘటనలకు భూమిక. ఈ తీరాన్ని స్మరిస్తే సబర్మతి ఆశ్రమం, ఆ ఆశ్రమంలోని భరత జాతిపిత మహాత్మాగాంధీ గుర్తుకు వచ్చి తీరుతారు. సబర్మతి తీరాన ఉన్న సబర్మతి ఆశ్రమం గాంధీజీ ఆవాసస్థానం. కస్తూరిబాతో మహాత్మాగాంధీ కొన్ని సంవత్సరాల పాటు నివసించిన ఈ గృహం ఇప్పుడు గాంధీ స్మారక మందిరంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. గాంధీజీ జీవనరేఖల్ని ఆవిష్కరించే పలు చిత్రాలు, విగ్రహాలు, గాంధీజీ వినియోగించిన వస్తువులకు ప్రతిరూపాలు ఈ స్మారక మందిరంలో ఉన్నాయి. ఇంకా అనేక స్మారక చిహ్నాలైన వస్తు సంపద, పుస్తకాలు ఇక్కడ ప్రదర్శనశాలలో తిలకించవచ్చు. ఉప్పు సత్యాగ్రహ శిల్పాకృతి, గాంధీజీతో ముడివడిన చారిత్రక ఘట్టాల చిత్రాలు, శిల్పాల సమాహారాలు, ఇలా ఎన్నో అపురూప గాంధీ చారిత్రక ఘట్టాల్ని ఈ ప్రదర్శనశాల, స్మారక మందిరం ప్రతిఫలిస్తుంది.
దేశంలోని ఏ ప్రాంతం వారైనా నేరుగా అహ్మదాబాద్కు రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్, హుమ్నాబాద్, సోలాపూర్, పండరీపూర్, పూణే, ముంబై, వాపి, నవసారి, సూరత్, వడోదర్ల మీదుగా అహ్మదాబాద్కి చేరుకుని స్థానిక వాహన సదుపాయాలతో గాంధీనగర్ రహదారిలో ఉన్న అదాలజ్ ప్రాంతానికి చేరుకుని జగన్నాథ మందిరానికి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్, సోలాపూర్, పండరీపూర్, పూణే, ముంబై, వాపి, నవసారి, సూరత్, వడోదర్ల మీదుగా అహ్మదాబాద్కి చేరుకుంటారు. మహానగర్లోని అదాలజ్ ప్రాంతాన నెలకొని ఉన్న శ్రీ జగన్నాథ మందిరానికి చేరుకుంటారు. శ్రీ జగన్నాథుడు జగత్తు అంతటికీ ప్రభువు, పురుషోత్తముడు, మానవోత్తముడు. అలాంటి పురుషోత్తముడైన శ్రీ జగన్నాథ స్వామి వారి దర్శనం పూరీ క్షేత్ర సమానమైన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఆలయాన్ని కూడా చేసుకున్నాం. ఆ జగన్నాథుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.